ఓం సత్యనారాయణ స్వామి నమః. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం గురించి, సత్యనారాయణ స్వామి మహిమల విశిష్టత గురించి, పూజా విధానం గురించి తెలుసుకున్నాం. హిందువుల సంప్రదాయంలో ఏ కార్యక్రమం జరిగినా, గోపవేశమైనా, పెళ్ళిళ్ళైనా, పర్వదినాలైనా కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా ఫస్ట్ ఆ కార్యక్రమంలో వినాయక స్వామి పూజ తర్వాత నిర్వహించే రెండో కార్యక్రమం ఏదంటే సత్యనారాయణ స్వామి వ్రతంగా చెప్పవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతానికి అంత ప్రాముఖ్యత కలదు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ, లేకపోతే పూజారిని కానీ, ఆ పర్వదినంలో కానీ, పెళ్ళి అయిన తర్వాత కానీ, లేకపోతే గోపవేశ సందర్భంలో కానీ, పవిత్రమైన మాసాల్లో కానీ, శ్రావణ మాసము, కార్తీక మాసము, భాద్రపద మాసము, మాఘమాసము, మాఘశిర మాసము, ఇలా ఏ మాసంలో అయినా నిర్వహించుకున్నా కూడా మంచి ఫలాలు అందుతాయని, మంచి సకల సౌకర్యాలు కలుగుతాయని, అంతేకాకుండా మంచి జ్ఞానాన్ని ఏర వెంకట సత్యనారాయణ స్వామి ప్రసాదిస్తారని కూడా భక్తుల నమ్మకం. అందుకనే ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం కావాలన్నా కూడా, విజయవంతం అయినాక కానీ వేరే వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని మన ఇళ్లలో నిర్మించడం ఆనవాయితీగా వస్తుంది. వేరే వెంకట సత్యనారాయణ స్వామి అంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూజా విధానాన్ని ఎందుకు చేస్తారు, చేయాల్సిన ఆవశ్యకత ఏమిటి, చేస్తే కలిగే పుణ్యాలు ఏమిటి, లాభాలు ఏమిటి అంటే, సత్యనారాయణ స్వామి వారు అనేక బాధల నుంచి విముక్తి కలిగిన తర్వాత మనం ఎంతో సంతోషాన్ని పంచుకుంటాము. అంటే సత్యనారాయణ స్వామి ఫస్ట్ బాధని ఇస్తారు, ఆ తర్వాత ఫలితాన్ని ఇస్తాడు అనేది సత్యనారాయణ స్వామి వ్రతము ఫలితం మనకు సూచిస్తుంది. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ మన ఇళ్ళల్లో కానీ జరుపునసు మంచి పుణ్యఫలంతో పాటు, మంచి ఆరోగ్యంతో పాటు, మంచి అష్టాశ్చర్యాలు కలుగుతాయని కూడా మనకి నమ్మకం. అది మన పూర్వీకుల నుంచి వస్తుంది. ఆ నమ్మకాన్ని ఇప్పుడు కూడా మనకి కొనసాగిస్తూ ఉన్నారు. వీరంగట సత్యనారాయణ స్వామి వారికి ఒక విశిష్టత కలదు. ఆ స్వామివారికి జరిగే ప్రతి కార్యక్రమాన్ని కానీ విజయవంతంగా నిర్వహించు మనకి రాబో రోజులు అన్నీ కూడా మంచిగా జరుగుతాయని, రాబోయే కాలం అంతా కూడా మంచిగా ఉంటుందని, రాబో మనకి రోజుల్లో మనం ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినా, ఎలాంటి బాధ్యతలు చేపట్టినా కూడా మంచిగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటట్టుగా ఉంటుందని దానికి వీరంగట సత్యనారాయణ స్వామి వ్రతం మనం చెప్పుకోవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ నిష్ఠతోనూ భక్తితో చేసిస్తూ మంచి పుణ్యఫలాలు కలగటంతో పాటు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని కూడా భక్తుల నమ్మకం. అందుకనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ భక్తితో సేవించిన, భక్తితో పూజలు చేసినా కూడా మనకి ఎంతో మేలు జరుగుతుందని కూడా చెప్పవచ్చును. సత్యనారాయణ స్వామికి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ప్రసాదము. స్వామివారికి పూజ అనంతరం కానీ, పూజా కార్యక్రమంలో కానీ విశిష్టమైన అభిషేకంతో పాటు మరొకటి ప్రసాదాన్ని కూడా సంభ్రమించింది. ఆ ప్రసాదానికి అత్యంత ప్రాముఖ్యత పాచన కలదు. వీరంగట సత్యనారాయణ స్వామి ప్రసాదానికి మంచి ఆదరణ ఉందంటే దానికి కారణము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూడలేకపోయినా, సత్యనారాయణ స్వామి పూజా విధానాన్ని చేయలేకపోయినా, స్వామివారి ప్రసాదాన్ని సేవించిన అంత పుణ్యం వస్తుందనేది కూడా భక్తుల నమ్మకం. కాబట్టి సత్యనారాయణ స్వామి వారికి ప్రసాదానికి కూడా చేయించడానికి ముందు ఉంటారు. అంతేకాకుండా సత్యనారాయణ స్వామి వారికి పెళ్ళిళ్ళు, సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా మంచిగా ఉంటుందని, మంచి పుణ్యఫలాలు, మంచి ఆయుర్వేదికాలు, మంచి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భక్తుల నమ్మకం. అందుకనే అనేక జంటలు కూడా సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో పెళ్ళిళ్ళు చేసుకోవటము, సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో వ్రతాలు జరుపుకోవటము, నూతన దంపతులు కానీ, మామూలు దంపతులు కానీ జరుగుతూ ఉంటాము, మనం చూస్తుంటాము. ఈ విధంగా జరపడం వల్ల కూడా అక్కడ కూడా అనేక లాభాలు కలుగుతాయని కూడా మనకి భక్తుల నమ్మకం. అదేవిధంగా మరొక విషయం ఇక్కడ ఏమిటంటే, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ, సత్యనారాయణ స్వామి చరిత్రని కానీ ఏకాగ్రతతో విన్నప్పుడు మనకి కలిగే అనుభూతి కానీ, మనకి కలిగే లక్షణాలు కానీ ఒక వైబ్రేషన్లో ఉంటాయని, ఆ వైబ్రేషన్లు వచ్చే వాటిని మనము
చెప్పటం వర్ణాతీతంగా చెప్పవచ్చు. అందుకనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ పాటించిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విన్నసు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ చదివినసు అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం అనంతరం తీర్థ ప్రసాదం స్వీకరించిన కూడా మంచి పుణ్య ఫలాలు వస్తాయని కూడా భక్తుల నమ్మకం. అందుకనే ఆనాటి నేటి వరకు కూడా హిందూ సంప్రదాయ ప్రకారము ప్రతి ఒక్క ఇంటిలో పచ్చ గడప కట్టారంటే గడపకు పచ్చ రంగు వేసిన ఇంటి ముందు దోరణాలు కట్టినా కూడా ఆ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అనేది కంపల్సరీగా జరుపుకోవడం మన ఆయనకు వచ్చింది. అందుకని అంతేకాకుండా సత్యనారాయణ స్వామి వారు కూడా ఆయన ఆశీస్సులు అందరికీ ఉంచి అష్టాశ్వరాలు ఇస్తారని కూడా భక్తుల నమ్మకం. అందుకనే ప్రతి ఇంట్లో కూడా నూతన ప్రవేశాలు కానీ పెళ్ళి లేని సందర్భంగా కానీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకోవడం మనకు ఆయన వద్దకు వస్తున్న విషయం. ఓ నమో సత్యనారాయణ స్వామి నమః.